నేను చెప్పే ఈ స్టోరీ నిజంగానే జరిగింది. ఒక బిడ్డ కోసం ఒక తండ్రి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు అనేది ఈ వీడియోలో మనం చెప్తున్నాం. బేసిక్గా చెప్పాలంటే ఇతని పేరే గణేష్. ఇతను తమిళనాడు చెందినవాడు. బేసిక్గా చెప్పాలంటే చెన్నైలో ఒక ట్యాక్సీ డ్రైవర్. ఇతనికి రోజు ట్యాక్సీ డ్రైవ్ చేస్తే దరిదాపు 700 నుంచి 800 వరకు మాత్రం వచ్చేటి. ఆ డబ్బుతో తన ఫ్యామిలీని పోషించేవాడు. గణేష్ కొడుక్కి హెల్త్ ఇష్యూ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ఏమన్నాడు తెలుసా, ఒక చిన్న ఆపరేషన్ అవుతుంది, దానికి 50,000 డబ్బులు అవసరమవుతుంది అంటాడు. సో ఆ సిచ్యువేషన్స్లలో తనకి ఏం చేయాలనో అర్థం కాదు. అతను ఒక మిడిల్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. సడన్గా 50,000 డబ్బులు అవసరమవుతుంది అంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక బిర్యానీ ఆఫర్ కనిపిస్తుంది. ఆ ఆఫర్ ఏంటంటే 30 నిమిషాల్లో 6 బిర్యానీలు తింటే దరిదాపు ₹1,00,000 ఇస్తారంట. అదే 4 బిర్యానీలు తింటే 50,000 రూపాయలు డబ్బులు ఇస్తారంట. తన కొడుకు ఆపరేషన్కి ఎలా అయినా డబ్బులు కట్టాలి అనే ఉద్దేశంతో తినడం స్టార్ట్ చేస్తాడు. అలా తినే టైంలో సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చింది. అయినప్పటికీ కొడుకుపై ఉన్నటువంటి ప్రేమతో కొడుక్కి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ కోసం తినడం మొదలుపెట్టాడు. అలా 30 నిమిషాల్లో 4 బిర్యానీలు తిని 50,000 విన్ అయ్యాడు. తర్వాత తన కొడుకు ఆపరేషన్ కూడా మంచిగా జరిగింది. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఒక తండ్రి తన బిడ్డ కోసం తన సర్వస్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం అనిపించే సిచ్యువేషన్ ఇది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.